హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయకాంత్. ఈరోజు మనం సినిమా టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు మన గెస్ట్ ఉన్నాడు, సినీ క్రిటిక్. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇండస్ట్రీలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి. సో ఈ గొప్పల్లో అంటే ట్వీట్లోనే అన్నీ చెప్పేసుకుంటారు, ట్వీట్లో ఎందుకు కలిసి చెప్పుకోవచ్చు కదా అని చెప్పి అనుకోసం మనం. కాకపోతే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కూడా రేకెత్తేది వీటిలోనే. సో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఆనంద్ మహీంద్ర రాజమౌళికి ట్వీట్ చేశారు. సో అసలు ఆ సంగతి ఏంటి, మా ప్రజల కోసం చెప్తారు ఒకసారి? ఏమీ లేదు, యాక్చువల్గా ఏంటంటే ఆయనకి సింధు నది చరిత్ర గురించి ఆనంద్ మహీంద్రకి ఒక అంటే ఒక ప్రయారిటీ ఉంటే బాగుండు అనే ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. అంటే సింధు నది మన భారత చరిత్రకి ముందు అక్కడ మంచి సింధు నది పారినప్పుడు, అంతకుముందు మోహన్జోదారో సినిమా కూడా వచ్చింది, మీరు చూసుంటే. ఎవరు మన పూజా హెగ్డే ఫస్ట్ సినిమా హృతిక్ రోషన్తో చేసింది మోహన్జోదారో అనే సినిమా. అసలు సినిమా సరిగ్గా ఆడలేదు కానీ చాలా మంచి సినిమా, నాకు చాలా ఇష్టం. ఆ మూవీ కనుక చూస్తుంటే సింధు నది చరిత్ర అవంతా కూడా మనకు అర్థమైపోతుంది బేసిక్గా. సో అట్లాంటి ఒక సినిమాని రాజమౌళి గారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన ఒక చిన్న ఆశాభావం వ్యక్తం చేశాడు అంతే. ఇప్పుడు ఆనంద్ మహీంద్ర ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా ఆయనకు ఒక టైప్ ఆఫ్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్గా ఉంటాడు, అన్నిటికీ చక్కగా స్పందిస్తూ ఉంటాడు. ఆయనకి ఏదన్నా నచ్చితే ఇమీడియట్గా చెప్పేస్తాడు, పోస్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. అట్లాగే ఇంతకుముందు ఐస్ క్రీమ్ ఇడ్లీ అని చెప్పేసి బెంగళూరులో ఏదో హోటల్లో చేస్తే దాన్ని చూడు సార్ ఐస్ క్రీమ్ ఇడ్లీ ఎలా ఉందో అని చెప్పేసి ఆయనే ట్వీట్ చేశాడు. దానిలో అది బాగా ఫేమస్ అయింది. నిన్న లాస్ట్ వీక్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళ అమ్మాయి 85 ఏళ్ళ ముసలి అమ్మాయి అయ్యే వరకు ఎలా మారుద్దో అని చెప్పేసి ఒక చిన్న వీడియో ఉంటే దాన్ని షేర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడాడు. సో అలాగే ఇప్పుడు రాజమౌళి గారికి ఒక ట్వీట్ చేస్తూ సింధు నది చరిత్ర గురించి, ఆ సింధీ కల్చర్ గురించి, అప్పుడు ఉన్న భారతదేశం అప్పట్లో ఎలా ఉండింది, ఆ నాగరికత గురించి ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదండి రాజమౌళి గారు, మీరేమంటారు అన్నట్లుగా. అంటే ఆయన ఎందుకు రాజమౌళి గారికే చెప్పారు అంటే ఈయనే కదా కొన్ని చరిత్ర ఇట్లా బాహుబలి ఇలాంటివన్నీ ఆ విధంగా ఉంది. ఇప్పుడు మగధీర టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. రాజమౌళి గారు కూడా రీట్వీట్ చేసి దాన్ని ఏమన్నారంటే మగధీర టైంలోనే అటువైపు వెళ్ళారంట. ఆయన వెళ్తే అక్కడ ఒక చెట్టు కనబడింది ఆయనకి, నిర్జీవంగా ఉన్న ఒక చెట్టు. సో దాన్ని చూస్తే ఆయనకు అట్రాక్ట్ అనిపించింది. ఓహో, సింధు నది చరిత్ర ఇక్కడే ఉంది, ఇదేదో ఉంది, దీంట్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి ఒక సినిమా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కూడా ఆయనకు వచ్చింది. వచ్చి ఆ కథ రాసుకుంటూ దాని గురించి వెతుక్కుంటూ అటువైపు వెళ్ళాడు అనమాట. అయితే అక్కడ పాకిస్తాన్ నుంచి ఆయనకి పర్మిషన్ రాలా అప్పుడు. సో దాన్ని విరమించుకున్నాడు. సో ఇప్పుడు అనుకోకుండా ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేయడము, ఆల్రెడీ రాజమౌళి గారికి మగధీర టైంలోనే దాని మీద ఇంట్రెస్ట్ కలగడం అనేది కొంచెం ఆసక్తిని రేకెత్తించింది, అంతమించి ఏం లేదు. అసలు రాజమౌళి గారు హిస్టారికల్ మూవీస్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? అంటే ఇంతకుముందు లవ్ స్టోరీస్ కూడా చేస్తారు కదా, సో హిస్టారికల్ మూవీస్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? కదా ఆయన ఏ డైరెక్టర్ వ్యవహారం వాళ్ళ ఇష్టం, అది అట్లాంటిది. ఇప్పుడు ఆయనకు కావాలంటే నెక్స్ట్ మహాభారతం చేయాలన్న ఒక డ్రీమ్ రోల్ కూడా ఉంది. మహాభారతం పట్టాలు ఎక్కడానికి చాలా టైం పడుతుంది. వై? బికాజ్ ఇప్పుడు ఈయన ఈ చిన్న ఘట్టాలు మహాభారతం నుంచి ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటేనే బాహుబలికి 5 ఏళ్ళు పట్టింది, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అలాంటిది కంప్లీట్ మహాభారతమే తీయాలి అంటే ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఎన్ని రోజులు పడితే? ఆయనకు ఒక డ్రీమ్ కలర్. బట్ ఏమో చూద్దాం, మేబీ తీస్తాడేమో, లేకపోతే తీయడం. ఇప్పుడు మహేష్ బాబు సినిమా అవ్వడానికి కూడా ఇంకో 2-3 ఏళ్ళైతే ఈజీగా హ్యాపీగా పట్టుద్ది. ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్లో అది స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు కాదు. ప్రజెంట్ త్రివిక్రమ్ గారితో ఆయన చేసేది అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్లో దానికి కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయ ఎప్పుడు కొడతారో ఎవరికి తెలియదు. అంటే వాళ్ళ ఫాదర్ సపోర్ట్ వల్ల హిస్టారికల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని జనాలు అంటున్నారు, దానికి మీరేమంటారు? అట్లా ఏం లేదు. ఇప్పుడు శివశక్తి దత్తా గారు ఉన్నారు, ఆయన ఫ్యామిలీలో సీనియర్. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో సీనియర్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక టైప్ ఆఫ్ కల్చర్ పీపుల్. కీరవాణి గారు కానీ వీళ్ళు, ఇప్పుడు కీరవాణి చేసినవన్నీ ఆధ్యాత్మిక సినిమాలు ఎక్కువ, అంటే ఆయన హిట్స్ బాగా ఉన్నవి. అండ్ అలాగే శివశక్తి దత్త గారు లిరిక్స్ రాసేవి కూడా ఎక్కువ ఆధ్యాత్మికత, అంటే అచ్చ తెలుగు ఉండేవి చేస్తారు. విజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే కొంచెం చరిత్ర కలిగిన స్టోరీస్ ఏమన్నా ఉంటే దాన్ని బాగా ప్రయోగం చేయాలన్న కోరికలు ఆయనకు కూడా ఉంటాయి. సో ఆనంద్ మహీంద్ర గారు రాజమౌళి గారికి ఫీట్ చేయాలి, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆనంద్ మహీంద్ర అనే ఆయన స్టేటస్ ఎలా ఉందంటే ఇప్పుడు మొత్తం ఇండియా వరల్డ్ వైడ్ ఒక రిచెస్ట్ పర్సన్.
ఓకేనా. సో ఆయన ఒకరి గురించి మాట్లాడాలంటే ఆ స్థాయి వాళ్ళ గురించే మాట్లాడితే తన స్థాయి పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆయన సింపుల్గా వచ్చేసి ఎవరన్నా కొత్త డైరెక్టర్ ఈ సినిమా తీస్తే బాగుండు అంటే కూడా ఆయన స్థాయి ఉండదు. లేదా మొన్న వచ్చిన బలగం వేణు ఈ సినిమా తీస్తే బాగుండు అన్నా కూడా అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అదే ఆయన స్థాయికి తగ్గట్టుగా ఓ రాజమౌళి గారు ఈ సినిమా తీస్తే బాగుండు అంటే ఇక్కడ చూడు ఆయన స్థాయి పెరిగింది. ఆ స్థాయి వ్యక్తి ఆయనకు రిప్లై ఇవ్వడం వల్ల అండ్ అది చూసిన వాళ్ళకు కూడా ఆ బరువు కనబడుతూ ఉంది. సో ఎప్పుడైనా అంతే, ఎవరైనా సరే ఒక మనిషిని పోక్ చేయాలి అనుకుంటే వాళ్ళ స్థాయి వాళ్ళని పోక్ చేస్తే అటు వాళ్ళ వల్ల వీళ్ళ స్థాయి పెరుగుద్ది, వీళ్ళ వల్ల వాళ్ళ స్థాయి పెరుగుద్ది అన్నట్లుగా ఒక స్థాయి మెయింటైన్ చేస్తారు. సో ఆ రకంగానే జరిగిందే తప్ప అంతమించి ఏం లేదు. ఎందుకు రాజమౌళిని చూస్ చేసుకున్నారంటే ఇప్పుడు ఇండియాకి ఆస్కార్ తెచ్చిన మూవీ డైరెక్టర్ అన్నట్లుగా ఇప్పుడు ఆయన పేరే లైమ్ లైట్లో ఉంది. ఒకవేళ ఓం రౌత్ కూడా ఆదిపురుష్ నిజంగా సక్సెస్ అయితే, ఇప్పటివరకు విమర్శలు వచ్చాయి, ఒకవేళ బాగా సక్సెస్ అయితే ఓం రౌత్ని కూడా ట్యాగ్ చేసేవాడు. అలా అంటే ఆస్కార్ విన్నింగ్ ఇప్పుడు ఈ సినిమాకి అయింది. సో మళ్ళీ ఆస్కార్ వచ్చే రేంజ్లో తీస్తారంటారా? మళ్ళీ ఆస్కార్ వచ్చే రేంజ్లో తీస్తారా అంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకు ఒకసారి వెళ్ళిన తర్వాత ఆస్కార్ రావాలంటే ఏం చేయాలి అనేవి కొన్ని తెలిసిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఇంతకుముందు RRRకి అసలు ఆస్కార్ రావడానికి అసలు ఏ మూలన కూడా యాక్సిపెక్ట్ లేదు. ఊరికే వెళ్ళి అందరికీ చూపించి రుద్ది ఏదో ఒకటి ఇస్తే బాగుండు అన్నట్టుగా ఒరిజినల్ సాంగ్లో ఆల్రెడీ 5 మహా సాంగ్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా పోన్లే చావండి అని ఒకటి ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఈరోజు ఇక్కడ ఊరేగుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బలగంకి ఆస్కార్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఆ సినిమాటోగ్రాఫర్ వేణు ఆచార్య ఇంతకుముందు షాంఘై ఫిలిం ఫెస్టివల్లో కూడా ఉత్తమ కెమెరామెన్గా అవార్డు పొందాడు. మొన్న లాస్ ఏంజల్స్లో అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్గా 40+50 అవార్డ్స్ వచ్చాయి. దానికి ఎక్కువ సినిమాటోగ్రఫీకి వచ్చాయి. అంటే అవార్డుకి ఓరియంటెడ్ సినిమాటోగ్రఫీ, అవార్డు ఓరియంటెడ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా వీళ్ళకి తెలిసినంత రాజమౌళికి తెలియదు. రాజమౌళికి సినిమా కమర్షియల్గా తీయడం మాత్రమే తెలుసు. జనాల పల్స్ ఏది ఉంటే జనాలకి ఎక్కువ నచ్చుద్ది, అరుస్తారు, కేకలు పెడతారు, డబ్బులు వస్తాయి, సినిమా ఆడుద్ది, అంతే. ఇప్పుడు నేర్చుకున్నాడు. మొన్న నాటు తర్వాత నాటు కూడా అర్హత లేనప్పటికీ అట్లీస్ట్ వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ సినిమాని జాగ్రత్తగా ఇలా తీస్తే ఆస్కార్ వస్తుంది అని ఇప్పుడు నేర్చుకున్నాడు. నెక్స్ట్ నుంచి మేబీ అలా తీయొచ్చు అవకాశం. అంటే ఆస్కార్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పి న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. అది నిజమే అంటారు? అది తప్పదు. వై బికాజ్ డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆస్కార్ కొన్నట్టు కదా దాని అర్థం. అది తప్పని పరిస్థితి. వై బికాజ్ ఇప్పుడు ఆస్కార్ రావాలి అంటే అక్కడ ఏం చేయాలంటే ఆ జ్యూరీ సభ్యుల్లో 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది సినిమా చూస్తే అందులో 300 మంది మెచ్చినా చాలు. మోస్ట్లీ వాళ్ళందరూ చూడరు, ఏదో ఇట్లా వచ్చి చూస్తారు. కానీ ఆ 1000 మందికి సినిమా చూపించడం లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు మనకి ఏదైతే ప్రసాద్ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయో, ఏదైనా సినిమా ప్రివ్యూ కావాలంటే మనం చూపిస్తామో, అలా వాళ్ళందరికీ అక్కడ దగ్గరలో ఒక థియేటర్ని పెట్టేసి అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చి చూపించారు. అట్లా 4-5 షోస్ వేసి అక్కడ కొన్నాళ్ళు ఉండడం, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, క్యాబ్ ఖర్చులు, ఫుడ్ ఇవన్నీ కలిస్తే ఎవరికైనా అవుతాయి 80 కోట్లు 100 కోట్లు. అదే ఖర్చు పెట్టుకున్నారే తప్పితే దాన్ని ఏం కొనలా. అది ఓకే సార్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.